చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో ఇంతగా బంపర్ ఆఫర్ ఏంటి, ఏం చెప్పారు తన సభలో? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏంటంటే ఇప్పటివరకు మనకి వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఏంటంటే 5,000 మాత్రమే జీతం మనం చూస్తున్నట్టయితే. వాళ్ళు పెంచమని అడుగుతున్నారు, బట్ స్టిల్ 5,000 నడుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం, ఈ కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో, అది ఒకవేళ గెలిస్తే మాత్రం, వస్తే మాత్రం మేము 30,000 నుంచి 50,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. నిజంగా అది జరుగుతుందంటారా, లేకపోతే ఇది మాటల వరకే అంటారా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక కుంచితమైన ఆలోచనతో యువతని ఇలాంటి ఉద్యోగాల్లో చేర్పించడం, ఏంటి ఈ నకిలీ ఓటర్లు నమోదు చేయించడం, తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారనే స్టాటిస్టిక్స్ తీసుకోవటం, తర్వాత ఆ కుటుంబాల మీద కాపలా పెట్టడం, ఆ కుటుంబంలో ఉండే అంతర్గత విషయాలని తీసుకుని బలహీనతను అడ్డం పెట్టుకుని, వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ఇలాంటి వాటికి ఉపయోగించడానికే ప్రధానంగా ఉపయోగిస్తుంది. వాళ్ళు కొంతమంది ఇందులో క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఉన్నారు. కొంతమంది ఏమో రాజకీయ 99% వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి ఎట్టాగు మనం ఏదో మనకి ఇంత పొలాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత ఊళ్ళో కాసి పెత్తనం చేసినట్టు ఉంటుంది కదా అని ఈ 5,000 వాళ్ళు ఒప్పుకుని ఈ పనులు చేస్తున్నారు. కొందరు ఇంకా మిస్యూజ్ చేయటం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, తర్వాత భర్తలను వదిలేసి ఇళ్ళ దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, తర్వాత కొన్ని ఊళ్ళల్లో ఉండే కొన్ని స్థానికమైన ఏర్పాట్లు ఉంటాయి, వాటిని వీళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అలా వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిటేషన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కొందరు వాలంటీర్స్ లేడీస్ని లేపుకెళ్ళిపోయిన సందర్భాలను చూసాం. అవి పోలీస్ కేసులు అవటం చూసాం. తర్వాత డబ్బులు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని పారిపోయిన సంఘటనల్ని మనం చూసాం. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మంచివాళ్ళు లేరని మనం అంటలేదు. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక దృక్పథం ఏంటంటే, వీళ్ళ కాపలా ఆ 50 కుటుంబాల ఓట్లని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఓట్ బాక్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్లో బటన్ నొక్కించాలి, అది వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు డైరెక్ట్గా కూడా అడుగుతున్నారు, ఇన్నాళ్ళు జగనన్న మీకు ఇచ్చిన శాలరీకి రుణం తీర్చుకోవాలంటే మీరు ఈసారి ఎలక్షన్లో వాళ్ళతో అందరితో ఓట్లు వేయించి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయించమని బొత్స సత్యనారాయణ గారు అందరూ కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేశారు. అంటే మంత్రి ధర్మాన గారు కూడా బ్యాలెట్ బాక్సుల దగ్గర, అంటే ఓటు వేసే దగ్గర కూడా ఏజెంట్లుగా మీరే ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి వెళ్ళి ఒక కార్యకర్తలాగా పనిచేయాలి అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. మొత్తం వాలంటీర్ వ్యవస్థ మీదనే వైసీపీ ప్రభుత్వం ఆధారపడింది అని కూడా మనం వార్తలు చూసాం. సో ఇప్పుడు మరి సడన్గా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఆఫర్ ఇస్తే మరి ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళు మరి అటు సైడ్ మొగ్గే అవకాశం ఉందంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, మేము గనక రాకపోతే మిమ్మల్ని తీసేస్తారు, మేము ఉంటే ఈ 5,000 అన్న వస్తున్నాయి, ఊళ్ళో మీకు ఒక గౌరవం దక్కుతుంది, 50 ఏళ్ల మీద పెత్తనం చేస్తున్నారు, మీరు ఆడింది ఆట పాడింది పాట, మీ మీద ఏం చేసినా పోలీస్ కేసులు ఉండవు, ఎవరో చర్యలు తీసుకోరు అంటే వాళ్ళకి డైరెక్ట్గా సీఎంతో కనెక్షన్ ఉందని ఒక ప్రచారం ఉంది కదా. వీళ్ళు రాసిన రిపోర్ట్ డైరెక్ట్ సీఎం గారి టేబుల్ మీదకి వెళ్ళిపోద్ది రాత్రి అయ్యేటప్పటికని, తెల్లారేటప్పటికి ఆయన అన్నీ చూసేసుకుంటాడని. అట్లా ఒక ప్రిస్టేజ్ క్రియేట్ చేశారు, ఫాల్స్ ప్రిస్టేజ్ వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు పోతాయేమోనన్న అందుకోసమన్నా కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించాలనేది వీళ్ళ ఉద్దేశం, అధికార పార్టీ ఉద్దేశం. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు సహజంగా ఆయన ఏంటంటే, యూత్ని ఇలాంటి చిల్లర ఉద్యోగాలకు ఎందుకు ఉపయోగిస్తారు, వాళ్ళకి కనీసం 30,000 30,000 వస్తుంటే వాళ్ళకి బాగుంటుంది. ఏదన్నా ఉత్పాదక రంగాల్లో వాళ్ళని ఉపయోగించాలి, గ్రామీణ ప్రాంతంలో కూడా ఉత్పాదకత పెంచే పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వాళ్ళకి పనులు దొరుకుతాయి, అందరికీ కూడా, యూత్కు దొరుకుతాయి, మహిళలకు దొరుకుతాయి, వృద్ధులు కూడా కొంతమంది వాళ్ళు చేయగలిగే పనులు చేస్తారు. ఇప్పుడు డ్వాక్రా అనేది క్రియేట్ చేయడం ద్వారా ఎంత ఎకానమీ సృష్టించారు గ్రామాల్లో. డ్వాక్రా మహిళలకు సంబంధించిన రకరకాల వృత్తుల్లో వాళ్ళు బాగా షైన్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డ్వాక్రా మహిళలకు రావాల్సినటువంటి చెక్కులు యాక్చువల్గా అధికారుల ద్వారా వాళ్ళకి డ్వాక్రా సంఘాలకు అందాలి వాటిని. అలా కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు చేతుల్లో పెట్టుకుని, రేపు ఎలక్షన్లో మీరు ఓటేస్తేనే మీకు మీ చెక్కులు మీకు ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే డ్వాక్రాలో అంత ఎకానమీ సృష్టించారు
ఒక ఆర్థిక వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి వెసులుబాటు వచ్చింది ఆర్థికంగా. అట్లా ఈ యువతకు కూడా అలాంటివి చేయాలి, కానీ ఈ 5,000తో వాళ్ళు ఏం బతుకుతారనేది ఆయన మొదటి నుంచి చెబుతున్నాడు. మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం ఉద్యోగంలోంచి తీయము, ఇప్పుడు ఈ జీతం ఎట్టాగో ఇస్తాం, ఇది కాకుండా కూడా మీరు ఇంకా ఏదన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థని పుంజుకునేటట్టు చేసే కొన్ని కార్యక్రమాలు మేము పెడతాము, అవి మీరు అమలు చేయండి, అప్పుడు మీ శాలరీస్ కూడా పెంచుతాము కమిషన్ బేస్ మీద కానీ లేదంటే శాలరీ వైజ్గా కానీ. ఇప్పుడు డబ్బులు సంపాదన సృష్టిస్తే మనం సంపాదనని పంచిపెట్టచ్చు, సంపాదన సృష్టించలేకపోతే పంచిపెట్టలేం కదా. అది ఆయన ఆర్థిక సిద్ధాంతం మొదటి నుంచి. ఇప్పుడు కాబట్టి ఆయన కూడా ఏమంటున్నాడంటే నేను వచ్చిన తర్వాత ఆలోచించి మీ అందరికీ కూడా ఇంకా మంచి వెసులుబాటైన జీవితం ఇస్తాననే మాట చెబుతున్నాడు. అది సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఆయనకి మొదటి నుంచి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇంకా కొంత వీళ్ళని ఆర్థికంగా పుంజుకునేటట్టు, ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టు, ప్రజల జీవితంలో కూడా ఇంకా కొంత మమేకమయ్యి ఉత్పత్తి పెంచి, ఇప్పుడు ఆ 50 కుటుంబాల్లో ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు లాంటివి ఇచ్చి వీళ్ళ ద్వారా మానిటరింగ్ చేస్తే వాళ్ళు ప్రతి ఇంట్లోనూ జనరేట్ అవుతూ ఉంటుంది కదా. ఇదివరకు మా చిన్నప్పుడు ఖాదీ నేయటం అనేది ప్రతి ఇంట్లోనూ ఒక పరిశ్రమగా ఉండేది. తెలంగాణలో ఉండేదో అంత లేదు కానీ తెలంగాణలో కూడా ఉంది, కానీ ఆంధ్రాలో ఇంకా ఎక్కువగా గాంధీ గారి ప్రేరణతో జరిగింది. ఆ రోజుల్లో ప్రతి ముసలాం 80 ఏళ్ల ముసలాం కూడా రాట్నం తిప్పుతూ ఉండేది. భోంచేసి కూర్చోకున్న తర్వాత 4 ముసలాళ్ళు ఒకసారికి చేరేవాళ్ళు, రాట్నాలు తిప్పుతా దారం ఉడికేవాళ్ళు. ఆ దారాన్ని ఆ సంఘానికి ఇస్తే వాళ్ళు ఖాదీ నేయటానికి ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి డబ్బులు వస్తుండే. అట్లా ముసలాళ్ళు కూడా 80 ఏళ్ల ముసలాళ్ళు కూడా ఖాళీగా కూర్చోవటం అనేది ఉండేది కాదు ఇప్పుడులాగా. ఇప్పుడేముంది, ఈ యూత్ అంటే ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు కూడా తినేసి కూర్చుని ఈ ఫ్యాషన్స్ గురించో లేకపోతే పొరుగింటి అమ్మలక్కల గురించో ఇంకా వేరే విషయాలు సినిమాలో ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో టైం వేస్ట్ చేయటం లేదు. అట్లాగే ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా ఇట్లాంటి కాపలా కాయటం, వీళ్ళని గొర్రెలు కాసినట్టు కాపలా కాస్తున్నారు. ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయకుండా బయటికి వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. అలాంటి కాపలా ఎందుకు? మంచి ప్రభుత్వం ఉంటే ఎవరైనా ఆ మంచి ప్రభుత్వానికి ఓటేస్తారు, కాపలా కాసి ఓటేయించుకోక్కర్లా. మనం నీకు ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రభుత్వం ఉండటం వల్ల, ఖచ్చితంగా నువ్వు ఎన్ని చెప్పినా వెళ్ళి అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటావు. నీకు ఇంటికి మేలు జరుగుతుంది, నీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల ఉపాధి ఇస్తున్నారు, పిల్లలకి ఉద్యోగం వచ్చేటట్టు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. తర్వాత లిక్కర్ లేదు, లిక్కర్ తాగటం వలన మగాళ్ళు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి తాగి ఇంట్లోకి వచ్చి కొట్టి డబ్బులన్నీ అవజేయటం, ఇలాంటి మంచి పనులు చేశారనుకోండి, లేడీస్ కూడా ఆ పార్టీకే వేస్తారు. ఇప్పుడు జగన్ గారు కూడా నేను మద్యపాన నిషేధం అమలు చేయింది ఓటుకి అడగనన్నాడు, కానీ ఆయన మద్యపాన నిషేధం అమలు చేయలేదు, మళ్ళీ ఓటుకి వెళ్తున్నాడు. మరి 50%గా ఉన్న మహిళలు ఖచ్చితంగా తిరగబడాలి కదా. అట్లాగే ఇప్పుడు పురుషులు కూడా గతంలో మంచి బ్రాండెడ్ విస్కీలు అవి తాగారు తక్కువ రేటుకి. ఇవాళ నకిలీ విస్కీలు నకిలీ లిక్కరే డబల్ రేటుకి 3 రేటుకి కొంటున్నారు. అది కూడా అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ తిరగబడాలి. యూత్ కూడా ఈ 5,000తో మమ్మల్ని ఒక బాండెడ్ లేబర్ అంటారు చూడండి, దాన్ని ఏమంటారు, కట్టు బానిసల్లాగా చేశారు అనే విషయం వాళ్ళు కూడా గ్రహించుకుని గ్రామాభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి, వచ్చే ప్రభుత్వం అలాంటి పథకాలు చేపట్టే ప్రభుత్వం వస్తుందనేది ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవటం కోసమే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కొంచెం కనువిప్పు కలిగించేటందుకే చెబుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటుకి అడుగుతాను. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మరి ఇలాంటి మద్యపానం ఉండదు అని చెప్పేసి, మరి నిజంగా జరిగే అవకాశం ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే మద్యపానం ఉండదని అంటలేదు, కనీసం మీరు తాగే లిక్కర్కి సరైన ప్రైస్కే ఇస్తాం, మీకు చీప్ లిక్కర్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తీసుకొస్తున్న డిస్టిలరీస్ నుంచి తీసుకురారు, బ్రాండెడ్ మద్యమే తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర ఎంతకైతే కొన్నారో అంతకన్నా హ్యాండ్లింగ్ ఛార్జ్ 1 రూపాయో 2 రూపీస్ వేసుకుని అమ్ముతారు. తర్వాత అది ఇదివరకట్లాగానే కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తారు, నిఘా ఉంచుతారు ధరల మీద. మ్యాక్సిమం ఇంతకన్నా మించి అమ్మటానికి లేదని. బ్రాండెడ్ కాబట్టి ఇంతగా హెల్త్ చెడదు. అంటే పూర్తిగా హెల్త్ ఏదో బాగుపడుతుందని నేను చెప్పను, కానీ ఇన్ని సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్సు, హార్ట్ ఫెయిల్యూర్సు, నర్వస్ సిస్టమ్ బ్రేక్ అవటం, లివర్ ఫెయిల్యూర్ ఇవన్నీ రావు. రైట్ సార్.